వీణ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, వీణకి ఒక పెద్ద బొర్ర ఉంటుంది ముందర, వెనకాల ఇంకొక చిన్న బొర్ర ఉంటుంది. ఆ రెండిటి మీద నాదం నిల్చొని ఉంటుంది. నాయన, నన్నెవరైనా ఆశ్రయిస్తే సరస్వతి అమ్మవారిని, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కింద పడే అవకాశం లేదురా, వాళ్ళని అలా నిల్చోబెట్టి ఉంచుతాను, నాదాన్ని నేను నిల్చోబెట్టి ఉంచుతాను అని చెప్తుంది. ఆ నాదం ఏదో కాదండి, మనకి ఈ మూలాధారం ఉంది కదా, వెనకాల భాగం మూలాధారం నుంచి ఈ మధ్యలో వెన్ను ఇలా వచ్చి హయగ్రీవం ఉండే భాగం ఇది, ఈ త్రికోణం. కాబట్టి ఇట్లా వచ్చి ఇక్కడికి ఆగుతుందన్నమాట. కాబట్టి యా వీణ అనే శబ్దంలో ఆ తల్లి బయట వీణే కాదు, మన లోపల ఉండేటటువంటి ఈ వీణ ఏదైతే ఉందో దీని మీద అన్ని శబ్దాలు నాదాలు పలకడానికి మూలమైనటువంటి తల్లి అవుతుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం వల్ల మాత్రమే మనకి మాట వస్తుంది. అందుకనే అమ్మవారి మంత్రాల్లో ఓం హ్రీం తం వాక్పటుత్వనే నమః, ఈ వాక్కు మొత్తం పటుత్వానికి మూలం నువ్వే అమ్మ. ఎందుకంటే ఈ లేచి వచ్చేటటువంటి మూలాధార చక్రంలో ఖచ్చితంగా వీణ ఎక్కడికొస్తే శబ్దము అనేటటువంటిది మీటబడుతుందో కొద్ది భాగం వదిలేసి అక్కడి నుంచే, అదేమిటి అంటే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రానికి అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడితో పాటు ఉండేదెవరు? సరస్వతి అమ్మవారు. కాబట్టి మొట్టమొదట స్వరం ఏదైతే మనకి వీణలో వస్తుందో సా అని మనం కొడతామో, ఆ సా పా సా అనేటటువంటి శబ్దాల్ని ప్రప్రథమంగా మనం పలికిచ్చేటటువంటి ప్రదేశము ఆ స్వాధిష్టానం. అందుకనే ఆమెను వాక్పటుత్వనే. ఈ నోట్లో నుంచి వచ్చే శబ్దం కూడా మొట్టమొదట మీటబడేటటువంటి ప్రదేశం స్వాధిష్టానమే. మూలాధారం దగ్గర పరా అనే శబ్దంతో ఉండి పైకి పశ్యంతిగా వచ్చి గలం దగ్గర మన మధ్యమాగా మారి నోట్లో నుంచి వైఖరిగా బయటికి వస్తుంది. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శబ్దాలలో ఈ 4 శబ్దాలకి ఆ పటుత్వాన్ని కలిగించేటటువంటి తల్లి, వాక్కునిచ్చేటటువంటి తల్లి ఆ తల్లే. కాబట్టి ఈ శబ్దానికి ఎవరండి? అక్షరాలన్నిటికీ మూలం సరస్వతి అమ్మవారు. ఇది మన శరీరంలోనే ఉంది అని చెప్పడానికి ఆ వీణని పెట్టారు. ఆ తర్వాత వీణ వాయించేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలా వాయిస్తాం? చూపుడు వేలుతోటి ఇలా అంటాం, అనగానే సా అని చప్పుడు వస్తుంది. సా అని ఆ చప్పుడు ఇట్లా వస్తుందన్నమాట, ఒక్కసారి ఇట్లా కొట్టంగానే. దానికి కారణం ఏమిటి? ఈ వేలే ఎందుకు వాడుతున్నాం ముందు అంటే, హంస, హంస సోహం అనే పదం వాడతారు. హంస అంటే జీవన్ముక్తికి గుర్తు, హ అంటే జీవుడు, స అంటే పరమాత్మ. ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇది మీటాడో ఆత్మస్వరూపంగా వాడు మారుతున్నాడు, నాదస్వరూపంగా వాడు మారుతున్నాడు అని. తర్వాత శంకరాచార్యులు వారు కానీ, శారదా అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ వీళ్ళందరూ వేసేదాన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో ఇది పరమాత్మకి గుర్తు, ఇది జీవాత్మకి గుర్తు. జీవబ్రహ్మాత్మ్యైక యోగమే మనకి చెప్పబడేటటువంటి నిజమైన అద్వైత తత్వం. ఆ అద్వైత తత్వాన్ని ఆ రూపం ఎప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. మనము పరమాత్మ ఒకటే అని సత్యం ఎవరు చెప్పాలి? సరస్వతి అమ్మవారు చెప్పాలి. అందుకని ఇది జీవుడు, ఇది బ్రహ్మ అనుకున్నాం కదా. ఈ జీవుణ్ణి నాదముతో అనుసంధానం చేస్తే నువ్వు పరమాత్మ అవుతావురా అని హకారానికి సకారానికి ఉండేటటువంటి మధ్యలో ఉండే రేఫ ఏదైతే ఉందో అది మాయ. కాబట్టి ఈ మాయా అనేటటువంటి దాన్ని గుర్తించి నువ్వు ఒక్కసారి సకారాన్ని గనక వాయిస్తే సోహం అనేటటువంటి స్థితి నీకు వస్తుంది. నువ్వు పరమాత్మ ఒకటే అని చెప్పేది. మరి అయితే ఎక్కడి నుంచి వస్తుందండి ఈ జ్ఞానము అంటే, మనకి సప్తస్వరాలు చెప్పబడ్డాయి వీణలో. ఏంటవి? స రి గ మ ప ధ ని, సరిగమ పథని అనే ఈ 7 శబ్దాలు. ఈ స రి గ మ పథనిలో స అంటే ఈ ప్రపంచంలో ఏది నువ్వు నేర్చుకున్నా సగుణ సాకారంతో మొదలుపెట్టు. అంటే రూపాన్ని తీసుకో, ఆ రూపాన్ని కొలువు, ఆ రూపాన్ని ఆశ్రయించు, ఆ రూపాన్ని దర్శించు, ఆ రూపాన్ని ఉపాసన చెయ్యి. అక్కడి నుంచి మెల్లిగా ఎక్కడికి వెళ్ళాలి? సరిగమ పద ని, నిర్గుణ నిరాకార స్థాయికి ఎదుగు అని సంగీతం మనకి సూచిస్తోంది. కాబట్టి సగుణం నుంచి మొదలుపెట్టి నిర్గుణం దాకా తీసుకెళ్ళేటటువంటిదే నాదము. ఆ నాదము ఈ కచ్చపి అనేటటువంటి వీణలో నుంచి వస్తుంది. ఈ వీణని కానీ, ఈ శబ్దాన్ని కానీ, ఆ సరస్వతిని కానీ ఒక్కసారి ఎవడంటుకుంటాడో వాడి మీద ఆ తల్లి దృష్టి పెట్టి వాడంతటా వాడిని తనంతట దానిగా తయారు చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి? సరస్వతి అమ్మవారిని సాధ్యమైనంతగా ఉపాసన చెయ్యాలి అని